హలో అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పిక్చర్‌లో చూసింది స్కేబీస్ అంటారు. ఇది ఒక మైట్ అంటే ఒక పురుగు లాంటి దాని వల్ల వస్తుంది. ఇదొక ఇన్ఫెక్షన్. సో, ఎవరికన్నా ఇది ఉంటే వాళ్ళతో క్లోజ్‌గా ఉన్న వాళ్ళ క్లోత్స్ అవి యూజ్ చేసినా కానీ అది రావచ్చు. దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మీకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి సిమ్టమ్స్ రావడానికి ఒక 1 మంత్ పడుతుంది. ఇంట్లో ఎలా అంటే చిన్న చిన్న కురుపులు రావడం, మెయిన్గా వచ్చేసి హ్యాండ్ ఫింగర్స్ మధ్యలో రావడము, దాంతోపాటు చెస్ట్ మీద, పొట్ట చుట్టూ, ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో రావడము, ఇవి ఇలా ఉంటుందన్నమాట. మెయిన్గా దురద చాలా ఎక్కువగా ఉంటుంది, నైట్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి బాగా దురద వచ్చి గడ్డల్లాగా కూడా ఫామ్ అవ్వచ్చు, అవి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఇంకా పెద్దవాళ్ళల్లో అట్లా అయితే ఇలా కురుపులు అట్లా వస్తాయి. చిన్నపిల్లల్లో అయితే నీటి బుగ్గల్లాగా అట్లా కూడా చేతుల మీద అట్లా రావచ్చు అన్నమాట. దీనికి ఫ్యామిలీలో అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కళ్ళకు ఉంటే వేరే వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి. ఇంకా బట్టలు హాట్ వాటర్లో వాష్ చేసి, మొత్తం పిల్లో కవర్స్, బట్టలు అన్నీ కూడా హాట్ వాటర్లో వాష్ చేసి ఐరన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా కంప్లీట్ కోర్స్ అంటే ఫుల్ మీకు డాక్టర్ ట్యూబ్ ఇస్తారు, అది ఎలా వాడాలని చెప్తారు. దాన్ని కంప్లీట్గా కరెక్ట్ కోర్స్ వాడాల్సి ఉంటుంది. బాగా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంటే ట్యాబ్లెట్ కూడా పెడతారు. ఒకవేళ ఇది ఇన్ఫెక్ట్ అయితే ఒక్కొక్కసారి కిడ్నీస్, చిన్నపిల్లల్లో అయితే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సెకండరీగా వస్తే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అందుకని ఇది ఎక్కువగా హాస్టల్స్లో అట్లా, లేకపోతే ఏదన్నా బయటికి ఎక్కడికన్నా వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళల్లో చూస్తూ ఉంటాము. లైక్ ఏదైనా స్విమ్మింగ్ పూల్స్లో అట్లా వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో. సో పిల్లల్లో కనుక ఇది వస్తే ఖచ్చితంగా తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించాల్సి ఉంటుంది. అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇది స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ.